ఓ మానవ, స్వార్థ నిస్వార్థాలు మనలోనే ఉన్నాయి. నేను నాది అనుకుంటే ఎవరో ఒకరి నీడలో తల వంచుకొని ఒకరి సహాయం తీసుకుంటూ వారి వెనకాలే వంగి వంగి నడవాలి. నీ గమ్యమేమిటో నీకు తెలిసినా ఏమీ చెయ్యలేని అయోమయ స్థితిలో ఉంటావు. అదే అందరికీ అనుకుంటే తల ఎత్తుకొని ప్రకృతికి 10 మందికి సహాయం చేస్తూ ముందుకు నడిచి నీ గమ్యాన్ని చేరుకుంటావు. అందరూ నీ క్షేమాన్ని కోరుకుంటారు కూడా. ఎలా అంటే భరతమాత వీర సైనికుడిలా ప్రకృతి ప్రపంచం కూడా నిస్వార్థపరుడైన సైనికుడి క్షేమాన్ని కోరుకుంటుంది. లేదా దేశద్రోహిలా తల వంచుకొని 4 గోడల మధ్య నలుగుతూ జీవించాల్సిందే. దేశద్రోహులుగా మారకండి. నశ్వరమైన దేహం కొరకు, క్షణికమైన ఆనందం కొరకు తప్పులు చేయక అందరి క్షేమం కోసం ఆత్మారాముణ్ణి స్మరించండి, ధ్యానించండి. జై హింద్, జై గోమాత.